హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు సద్గురువారం కదా, ఇదిగోండి పూజ అయితే ఇలా చేశాను. సద్గురువారము, శుక్రవారము, సోమవారము, మంగళవారం ప్రతిరోజు ఏదో ఒక దేవతకి దేవుడికి పూజ చేస్తూనే ఉంటాం కదండి. ఇదిగోండి ఇలాగా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ధూపము, దీపము, నైవేద్యము అంటారు కదా భగవంతుడికి. అలాగ చేసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది కదండి, పూజ చేసుకున్నప్పుడు ఎవరికైనా కూడా. ఎదుగోండి వెదర్ ఎలా ఉందో చూడండి. మన క్లైమేట్, రేణిగుంటలో క్లైమేట్ ఇలా ఉంది, కూల్గా అయిపోయిందండి. కాకపోతే కొంచెం మధ్యాహ్నం 10-10:30 అయిందంటే కొంచెం ఎండ వస్తుంది. వర్షం అయితే పడట్లేదండి. మొన్న నైట్ పడింది కానీ 2 times పడి తగ్గింది. అంటే పెద్ద వర్షం ఏమీ కాదు, ఒక మాదిరిగా ఇంచుమించుగా పడింది వర్షం అయితే. ఇదిగోండి మన గార్డెన్ ఇలా ఉంది. దీనంతా ఇంకా దారాలు కట్టి శుభ్రం చేసి పెట్టాలండి. చాలా నీట్గా ఉంటుంది, అప్పుడు తీగలంతా అల్లుకోవడానికి కూడా బాగుంటుంది. ఇదైతే చూడండి కొన్ని కొన్ని పూలు వస్తున్నాయండి. ఇది పారిజాతం మొక్క, ఇది పూలు వస్తున్నాయి. అదిగోండి 2 పూలు కనిపిస్తున్నాయి కదా. చాలా నాకు ఇష్టమండి నాకు ఈ పారిజాతం మొక్కలంటే. 2 ఒక అంటు వస్తే ఇంకోటి పక్కన పెట్టాను, అది కూడా బాగా గుబురుగా పెరుగుతోంది. దీనికి మంచి హెల్దీ ఫుడ్ ఇస్తూ ఉన్నామంటే బాగా త్వరగా వచ్చేసి పూలు కూడా వస్తాయండి. ఇది టేబుల్ లెమన్ కనిపిస్తుంది కదా, మందార పూలు అండి ఇవి. మందార పూలు విడుగుతూ ఉన్నాయి, కొన్ని కొన్ని వస్తున్నాయి. చీడపడుతుందండి మందారానికి. అదే మందు తెమ్మన్నాను నాన్నగారిని, అది తెచ్చినారంటే వేసేస్తే బాగా ఇంకా పురుగంతా పోయిందంటే మొక్కలు బాగా పెరుగుతాయి. ఇక్కడైతే నేను క్యారీర్కి రెడీ చేస్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ మన టైం టేబుల్ తయారైపోయింది. ప్రతిరోజు మనం ఇంకా ఈ క్యారీర్ చేసుకోవడము, మాట్లాడుకోవడం జరుగుతోంది కదా. ఇదిగోండి రైస్ పెట్టాను, ఒక పక్క రైస్ పెట్టాను. దొండకాయ ఫ్రై చేయాలండి. మొన్న మా ఆడపడుచు వాళ్ళు ఊరికి వెళ్ళాం కదా, అక్కడ వాళ్ళకి దొండ చెట్లు పెట్టారండి. ఒక తీగ బాగా అల్లుకునేసింది. అది తీగలో కాయలు ఉంటే కొన్ని కోసుకొని వచ్చామండి. మా అన్నయ్య కోసి ఇచ్చారు. అన్నయ్య అంటే సొంత అన్నయ్య కంటే ఎక్కువ అండి. మా అన్నయ్య బాగా చూసుకుంటారు నన్ను. సొంత చెల్లెళ్ళ కంటే కూడా ఎక్కువ బాగా ప్రేమాభిమానాలు ఉంటాయండి నా మీద. మా ఆడపడుచని పేరుకే కానీ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉంటుంది తను. చిన్న చితక ఇంతవరకు మాకేం మనస్పర్ధలు లేవండి. హ్యాపీగా ఉంటాం ఇద్దరము. నేను వెళ్ళినా తను బాగా రిసీవ్ చేసుకుంటారు ఇద్దరు. వాళ్ళు వచ్చినా నేను అంతే బాగా రిసీవ్ చేసుకుంటాను. ఫ్యామిలీ ఒక తల్లి పిల్లలాగే ఉంటామండి. అందరము హ్యాపీగా ఉంటాం ఎవరమైనా సరే. ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా అడిగేస్తానండి నేను. దాచిపెట్టుకొని బాధపడే మనస్తత్వం కాదు నాది. ఏదైనా ఉంటే అడిగేస్తాను, మళ్ళీ అప్పటికప్పుడు దగ్గర తీసుకుంటాను. అలాగని మాకేమి ఇంతవరకు ఏ గొడవలు లేవండి. నా నేచర్ చెప్తున్నా మీకు. అందరము హ్యాపీగా ఉంటామండి. ఏదైనా ఫంక్షన్ నేనే చేయలేక వాళ్ళు రావట్లేదు కానీ, వదిన లేదా చెల్లెలు చేయలేదు అనేసి వాళ్ళు రావట్లేదు కానీ, అంతకుముందు నేను ఎక్కువగా వెళ్తూ ఉండేదాన్ని, వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళండి ఇక్కడికి. కాకపోతే హెల్త్ ఇష్యూ పరంగా ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వలేను. వంట చేస్తాను కానీ కూర్చొని కబుర్లు చెప్పలేకపోతున్నానండి. ఒకే దగ్గర నించొని వంట చేస్తాను కదా, మళ్ళీ వచ్చి సిట్టింగ్ పొజిషన్లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. అది ప్రాబ్లం అవుతుందండి నాకు, అంతే, ఇంకేం లేదు. అంటే సయాటికా ప్రాబ్లం ఉంది కదా, మందులతో అలా లేసి తిరుగుతూ కూడా పనులు చేసుకోగలుగుతున్నానంటే మెడిటేషన్ ప్రభావమేనండి అని నాకు నమ్మకం బాగా. మందులు ఒక వంతు అయితే నాకు హెల్త్ పరంగా మెడిటేషన్ ప్రభావం చాలా ఉందండి. ఇదిగోండి దొండకాయలు అయితే 1 kg కాయలు ఉంటాయండి, అన్నీ కట్ చేసి పెట్టేశాడు మా వాడు. అది కొద్దిగా ఫ్రై చేసి కొద్దిగా తీసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. మా వాడికి బాగా ఇష్టము దొండకాయ ఫ్రై అంటే. మా భాగం కూడా వాడికే షేర్ చేస్తాం, చేసినా కానీ ఫ్రై ఇష్టంగా తింటాడండి. మా ఇంట్లో ఫ్రైలు బాగా ఇష్టంగా తింటామండి అందరం కూడా. అందరిలోకి ఎక్కువగా తినేది ఫ్రైలు నేనే. కాకపోతే ఇలాంటి ఫుడ్స్ ఫ్రైలు చేసినప్పుడు వాళ్ళకే ఎక్కువ పెడతానండి. ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా తినే వాళ్ళకి ఇంకొంచెం పెడితే వాళ్ళు కడుపు నిండా తిన్నారనుకోండి మనస్తృప్తిగా, నా మనసు సంతృప్తిగా ఉంటుంది. అందుకని దొండకాయ అయితే ఈ చిన్న పెనంలోనే పెట్టి వేపేస్తున్నానండి. చాలే మరీ ఎక్కువ చేసిన మొహం మొత్తినట్టు ఉంటుందని. క్యారీర్కి అయితే కొంచెం ఎక్కువ పెట్టేసి చేసేస్తాను.
అదిగోండి దొండకాయ ఫ్రైకి పెట్టేశాను, ఇలాగ రైస్ పెట్టేశాను. ఈ లోపల ఇవన్నీ సర్దేసుకోవాలి కదండి. దానమ్మ కడిగేసి వెళ్ళింది. ఈరోజు పొన్నగంటి కూర విడిపించానండి, చెట్లో మన గార్డెన్లో బాగా ఎక్కువగా ఉండింది. అదంతా విడిపించి తెచ్చాను, కొద్దిగా దానమ్మకి ఇచ్చాను, కొద్దిగా నేను తీసి అక్కడ పక్కన పెట్టానండి. అది విడిపించుకోవాలి, శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఫ్రై రేపైనా చేస్తానండి. కందిపప్పు వేసి చేద్దాం అనుకుంటున్నాను. పొన్నగంటి కూర ఫ్రై బాగుంటుందండి. కందిపప్పు ముందుగా నానబెట్టేసుకొని బాగా నానిన తర్వాత ఇందులో కూరలో కలుపుకొనేసి ఆకుకూరలో కలుపుకొని చేసుకున్నాం అనుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇంచుమించు అందరూ చేస్తూ ఉంటారు. చిత్తూరు జిల్లాలో వంటలు ఇలాగే ఉంటాయండి. అటు సైడు తెలంగాణ వంటలు వేరేగా ఉండొచ్చు. కొంతమంది వంటలు బెల్లం వేస్తారు, కొందరు వెయ్యరు. ఇలా రకరకాల వాళ్ళకి నచ్చిన విధంగా చేసుకుంటూ ఉంటారు కదండి. అదే చెప్తున్నాను. చిత్తూరు జిల్లా వంటలు అయితే కొంచెం కారము పులుపు ఎక్కువ ఉంటాయండి. కాబట్టి ఈ కూరలు వేరే, కొన్ని దగ్గరలో కొంచెం తీపిదనం కలిస్తే బాగుంటుంది అన్నట్టుగా అక్కడ అలా చేస్తారు. కారం పులుసులు తక్కువ అండి, అంటే చింతపండు పులుసులు తక్కువ ఇటు సైడ్ చిత్తూరు జిల్లా అంతా కూడా. పప్పు దినుసులు ఎక్కువ వాడతామండి మేము ఇటు సైడు. నెల్లూరు సైడు అట్లయితే చేపల పులుసులు, నెల్లూరు జిల్లా అయితే చేపల పులుసులు, పర్తి కూరగాయ కారం పులుసులు, అంటే చింతపండు పులుపు వేసి పులుసులు చేస్తూ ఉంటారు కదా. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క టేస్ట్ అండి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టేస్ట్ ఉంటుందేమో. మరి ఇటు సైడ్ అయితే మా ఇంట్లో అయితే పప్పు కూరలు ఎక్కువ ఉంటాయండి. ఫ్రైలు కంపల్సరీ ఉంటాయి. పప్పుతో రకరకాల సాంబార్ అని, ముద్దపప్పు అని, టమోటా పప్పు అని, ఇలాగా పచ్చిమిర్చి పప్పు అని, ఎండుమిర్చి పప్పు అని, ఇలాగా పప్పుని వేయించి పోసి పప్పు అని, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాము. నేను చేసే వంటలు మా వాళ్ళకి ఒక్కొక్కసారి ఇష్టంగా తింటారు, ఒక్కొక్కసారి ఏంది మా రొటీన్ వంటలు అంటారు. ఇంకా నాకు తెలిసినవి అవే కదండి, ఇంకా తెలిసినవే చేసి పెట్టాలి అన్నట్టుగా నేను చేసేస్తూ ఉంటాను. కొత్త ప్రయోగాలంటే నాకు కొంచెం భయమేనండి. ఎటు వస్తుందో, తినకపోతే మళ్ళీ అదొక ఇబ్బంది కదా, అదంతా మిగిలిపోయి వేస్ట్ అయిపోతుంది కదా అని భయం నాకు. ఇదిగోండి, దోశకి గోధుమ పిండి కొద్దిగా రాగి పిండి కొద్దిగా కలిపానండి. దోశ పల్సగా కలిపాను పిండి. అదిగోండి, ఉప్పు సోడా కూడా వేయలేదండి, ఉట్టి సాల్ట్ వేసాను, కొద్దిగా జీలకర్ర వేసాను, అందులో దోశ వేసానండి. చాలా కమ్మగా ఉంటాయండి ఈ దోశలు కూడా. మీరు ఆల్రెడీ చేసుకొని తింటూ ఉండొచ్చు. ఇందులో శనగపిండి కూడా కొద్దిగా వేయచ్చండి. కాకపోతే నాకు ఇంతకుముందు గుర్తొచ్చింది, తినేసేటప్పుడు గుర్తొచ్చిందండి. శనగపిండి కొద్దిగా, మైదా కొద్దిగా, ఇలాగ రకరకాలుగా వేసి అన్ని పొడులు కూడా, అంటే వేరుశనగకాయల పొడి ఉంటుంది కదా, మెత్తగా ఉండాలి పొడి, అవంతా పొళ్ళన్నీ వేసి చేసినా కానీ కమ్మగా ఉంటుందండి దోశలు. అదిగోండి, దొండకాయ వేపుతున్నాను. రైస్ అండి, క్యారీర్కి రైస్ చేస్తున్నాను. జీరా రైస్ లాగా ఆనియన్స్ ఎక్కువ వేసి చేస్తున్నానండి. ఇది ఏదో ఒక ఫ్రైడ్ రైస్ చేయాలండి. నిన్నైతే టమోటా రైస్ చేశాను, మొన్న పులిహోర చేశాను. ఒక్కొక్క పూట ఒక్కొక్క రైస్ అండి. రేపు క్యారెట్ రైస్ చేయాలి అనుకుంటూ జీరా రైస్ వేసి చేస్తున్నానండి. జీరా ఎక్కువ వేసాను కొద్దిగా. ఆనియన్స్, జీడిపప్పులు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఒక్కొక్కటి వేపేసి రైస్ వేసేయడమేనండి. ఈజీగా చేసేస్తున్నాను. ఇంకా వేరే రకాలు వ్యాంగీ బాత్ చేద్దామంటే దానికి పొళ్ళంతా దంచి పెట్టుకోవాలండి. నాకైతే ఓపిక లేదండి బాబు. ఏదో ఒకటి చేసేద్దాంలే, టేస్టీగా ఉంటే చాలు, తినేస్తారు అన్నట్టుగా చేసేస్తున్నాను. ఈ మధ్య బాగా కోల్డ్ ఎక్కువయ్యి ఇంకా వీడియోస్ చేయాలి కాబట్టి లేచి తిరిగి చేస్తున్నానండి. కోల్డ్ ఎక్కువై హెడేక్ బాగా వస్తుందండి. ఇంట్లో చెప్తే ఇంకా అరుస్తారని వాళ్ళకి చెప్పకుండానే నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను కానీ 2 times తగ్గట్లేదండి. బాగా తల బరువు ఎక్కిపోతుంది. అదిగోండి, హెడ్ బాత్ చేశాను నిన్న. ఆ హెడ్ బాత్ చేసిన దానివల్ల కూడా ఇంకొంచెం ఎక్కువైందండి జలుబు, బాగా తల బరువుగా అనిపించడము, అలాగా ట్యాబ్లెట్ వేసుకోవడము. ప్రతి 4 hours-కి 1 ట్యాబ్లెట్ వేసేసుకుంటున్నాను. అలాగ వాడకూడదు తెలుసు నాకు, కానీ తప్పదండి. లేచి రొటీన్ పనులన్నీ యాక్టివ్గా జరిగిపోవాలి అంటే మనం హుషారుగా ఉండాలి కదండి.
కాబట్టి ట్యాబ్లెట్ వేసుకునేసి నేను ఇంకా కిచెన్లో ఈరోజు ఆపేద్దాం అనుకున్నానండి. అంత డల్గా ఉండింది హెల్త్. కాకపోతే ఇంక మళ్ళీ క్యారీర్ ఒకరోజు వదిలామనుకోండి, రెండో రోజు నుంచి మళ్ళీ హోటల్ ఫుడ్ పడతాడు మా అబ్బాయి. ఈ మధ్య హోటల్ ఫుడ్ తినకుండా ఇంట్లో చేసి పెడుతుంటే తింటున్నాడు. హ్యాపీ నాకు కూడా. ఇంక మళ్ళీ ఒకరోజు ఆపామంటే రేపు మరుసటి రోజు కూడా నేను బయట తినేస్తానులే అని మళ్ళీ మొదటికి వస్తాడు. బయట ఫుడ్లు బాగా ఇష్టంగా తింటారండి వీళ్ళు అంటే మా చిన్న అబ్బాయి. పెద్ద అబ్బాయి ఇంట్లో ఫుడ్డే. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పిల్లలు కూడా ఉన్నారు అబ్బాయికి. జమ్మూ దగ్గర ఉదంపూర్లో ఉంటాడండి అబ్బాయి. ఇదిగోండి ఆనియన్స్ వేసాను, అన్ని జీడిపప్పులు కొన్ని వేసాను, పచ్చిశనగపప్పు అంటే ఇది క్రంచీగా ఉంటుంది అలా వేస్తే అనేసి అది రైస్కి అది వేసానండి. అందులో కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేసానని చెప్పాను కదా. పచ్చిమిర్చి వేసాను మిరప్పొడికి బదులుగా. పచ్చిమిర్చి రైసుల్లో పచ్చిమిర్చి అంటే కాంబినేషన్ బాగుంటుంది కదండి, అందుకని అది వేసాను. కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసాను అండి, ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువ, కొద్దిగా అలాగ వేసానంటే వేసాను. ఫ్లేవర్ బాగా వస్తుందిలే అని. మామూలుగా అయితే ఒక్కొక్కసారి వేయనండి, ఓన్లీ ఇవే వేస్ట్ చేసేస్తాను. జీలకర్ర, ఆనియన్స్ ఇవన్నీ వేస్ట్ చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అది ఫ్లేవర్ వేరేగా అయిపోతుంది, అందుకని అది వేయలేదు. కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసాను. దొండకాయ కూడా రెడీ అయిపోతుందండి. ఇంకా క్యారీర్కి 9:30 లోపల ప్రిపేర్ చేసేస్తే 9 పైన ఎప్పుడైనా వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడండి క్యారేజీ. మా వాడు ఒక్కొక్కసారి కింద పడుకుంటాడు, ఒక్కొక్కసారి మిద్ది పైన రూమ్ ఉందండి, ఆ రూమ్లోకి వెళ్ళి పడుకునేస్తాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది, వాడి టైం టేబుల్ ఎలా ఉంటే అలాగా. అదిగోండి రైస్ వెయిట్ పోయేసింది, తీసేసి రైస్ వేసేస్తున్నానండి. ఒక బాక్స్కే కదా, అందులో తక్కువే తీసుకొని వెళ్తాడండి, ఫుల్గా కూడా తినడు. మధ్యాహ్నం పూట కొంచెమే పెడుతున్నాను. కొద్దిగా అందులో రైస్ మిగిల్చి మా వారికి పెడతానండి, టేస్ట్ చూస్తారు. మా వారు చిన్నపిల్లల్లాగా అండి, కొడుకులకే చూసుకుంటున్నావా అన్నట్టుగా మాట్లాడతారు. అందుకని ఆయనకి రైస్ ఇవ్వట్లేదు కదా ఈ మధ్య, ఓన్లీ రాగి ముద్దే చేస్తున్నాను కదా, అందుకని శాంపిల్గా ఈ రైస్ కొద్దిగా పెట్టాను. ఒక ఇడ్లీ అంతా, చిన్న ఇడ్లీ అంతా రైస్ మిగులుస్తానండి ప్రతి పూట. ఇలా రైస్ చేసినప్పుడంతా అది టేస్ట్ చూసేస్తారు. ఎందుకు అటుపక్క వెళ్ళాను, కొత్తిమీర కోసం మర్చిపోయానండి, అవి వాటి కోసం వెళ్ళాను. కొత్తిమీర లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి కదా, దానికోసం వెళ్ళానండి. అవునండి, మీరేం చేస్తున్నారు వంటలు? నేనైతే మధ్యాహ్నం టమోటా పప్పు చేశానండి, అది వీడియో తీయలేదు, చెప్తున్నాను. టమోటా పప్పు, ఈ దొండకాయ ఫ్రై, మా అబ్బాయికి ఏమో ఈ రైసు. ఆల్ వెజిటబుల్స్ వేసి రేపు కానీ ఎల్లుండి కానీ చేద్దాం అనుకుంటున్నా. వెజిటబుల్స్ వేస్తే తినడండి రైస్లో. క్యారెట్ రైసు, జీరా రైసు, వామ్ రైసు ఇలాంటివే ఇష్టంగా తింటాడు మా వాడు. అందుకని వాళ్ళ కడుపు నిండా తినడమే మనకు కావాలి కదా, అందుకని వాళ్ళకి నచ్చినవే ఎప్పుడు ప్రిపేర్ చేసి పెట్టేస్తూ ఉంటాను. వాళ్ళు తింటే నేను ఫుల్ హ్యాపీ అండి. అది నాకు ముందు నుంచి, పిల్లలు పుట్టినకు ముందు, పెళ్ళి కాక ముందుగా కూడా ఇంట్లో వాళ్ళందరూ తింటే నేను చేసిన వంటలు నాకు సంతోషంగా ఉండేది. నేర్చుకునేదాన్ని అప్పుడు వంటలు. ఆ నేర్చుకొని చేసే వాటిల్లో వాళ్ళు తింటూ ఉన్నారంటే, హైమా బాగా చేసావు నువ్వు అంటే నేను చాలా సంతోషపడేదాన్ని. అలా గడిచిపోతూ ఉండేవండి రోజులు. ఇప్పుడు పిల్లలు అయినాక పిల్లలు తింటే సంతోషం. ఇంట్లో ఎవరు వచ్చినా సరే వాళ్ళకి నేను చేసి పెట్టిన వంటలు ఇష్టంగా తింటూ ఉంటే నేను చాలా హ్యాపీ అండి, చాలా సంతోషంగా ఉంటుంది నాకు. కడుపు నిండా పెట్టి వాళ్ళు తింటూ ఉంటే సంతోషపడతాను. కాకపోతే ఇప్పుడు చేసే ఓపిక చాలా వరకు తగ్గిపోయిందండి, చాలా వరకు అంటే చాలా వరకు తగ్గిపోయింది. అప్పుడెప్పుడు బంధువులు ఉండేవారు ఇంట్లో, ఎప్పుడు చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ గడిపేస్తూ ఉండేదాన్ని. టీవీ అనేది అప్పుడు నాకు ఉన్నా కానీ చూసే టైం ఉండేది కాదండి. ఇప్పుడు చూసే టైం ఉన్నా చూడబుద్ధి కావట్లే, అది నా టైం టేబుల్. టీవీ చూడను, పుస్తకాలు చదివేదాన్ని కానీ ఇప్పుడు ఆ పుస్తకాలు కూడా మానేశానండి. మెడిటేషన్ క్లాస్ బుక్స్ ఎన్నో ఉన్నాయి, టైం దొరికినప్పుడంతా అవి చదువుతూ ఉంటాను. రోజు ఏదో ఒకటి చదవందే పడుకోనండి, నా టైం టేబుల్ అలా ఉంటుంది. దొండకాయ ఫ్రై కూడా అయిపోయింది చూడండి. ఇంకేం చేద్దాము, దోశకి ప్రిపేర్ చేస్తున్నానండి. గోధుమ దోశ అని చెప్పాను కదా, గోధుమ దోశలు కూడా ట్రై చేసి చూడండి. అన్ని రకాల పిండిలు వేసుకొని
శనగపిండి కొద్దిగా, మైదా కొద్దిగా, గోధుమ పిండి కొద్దిగా, రాగి పిండి కొద్దిగా ఇలాగ అన్నీ వేసి కలిపి దోశ వేసామంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి గోధుమ పిండి, రాగి పిండి, గోధుమ పిండి 2 భాగాలు అయితే రాగి పిండి 1 భాగం కలిపాను. అంతే అండి. దోశ ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలండి. ఇది కొంచెం బాగా మీడియం స్టవ్ మీదే పెట్టుకొని చేసామంటే నీట్గా వస్తాయండి దోశలు. మా వారు మామూలుగా అయితే దోశలు 2, 3 తింటారు. ఈ దోశలు బాగున్నాయని 4 వేసానండి. ఫుల్గా ఇష్టంగా తిన్నారు. చాలా రోజులు బట్టి వేయలా ఈ గోధుమ దోశలు నేను. మా కోడలు బాగా చేస్తుందండి ఇవి. ఊరికూరికే కలిపి పోసి చేస్తూ ఉంటుంది పిల్లలకి కూడా ఈజీగా. గోధుమ పిండి, రాగి పిండి దోశలు, రాగి పిండి ఇడ్లీలు, ఏదో రకరకాల ప్రయోగాలు అమ్మాయి కూడా చేస్తూ ఉంటుంది. నేనైతే ఈరోజు గోధుమ దోశ చేసి సరిపెట్టేశానండి. మీరేం టిఫిన్లు చేశారు? ఈరోజైతే ఈ టైం టేబుల్ అండి. టిఫిన్లోకి గోధుమ దోశ, మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి జీరా రైసు, మాకైతే టమోటా పప్పు. ఇలాగైపోయిందండి వంటలు. దొండకాయ ఫ్రై, మా వారికి రాగి ముద్ద, మాకిద్దరికేమో రైసు. రైస్ తింటే షుగర్ ఎక్కువ అవుతుందని కొద్ది రోజులు ఆపి చూద్దామనేసి అలాగా ఉట్టి రాగి ముద్దే చేసి పెడుతున్నానండి. కొంచెం పర్లేదు, కంట్రోల్లో వస్తున్నారు. షుగర్ కంప్లైంట్ చాలా వరకు కంట్రోల్ అయిందండి. బాగా 550 అబవ్ వచ్చేసింది. బాగా భయం వేసిందండి, ఎలాగుంటుందో ఏమో అని. ఇదిగోండి దోశ అయితే ఇలాగొచ్చింది. నచ్చినట్లయితే నా వ్లాగ్స్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్. చూసిన వాళ్ళు లైక్ చేశారనుకోండి ఇంకొంతమంది చూడగలుగుతారు కదా. నా వ్లాగ్స్ మీకు కూడా నచ్చాయి అనే సంతోషం నాకు మిగులుతుంది కదండి. థ్యాంక్ యూ అండి. వ్లాగ్ చూసి ఒక లైక్ ప్లీజ్.